అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో దారుణం జరిగింది. నారమాకుల తండాలో ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత ఏకంగా భర్తను చంపేసింది. అనంతరం ప్రియుడితో కలిసి భర్త మృతదేహాన్ని రహదారిపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రియుడి విషయం భర్తకు తెలియడంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించారు. బాధితుడు బుడ్డానాయక్ తలపై బండరాయితో బాది హత్య చేసి రోడ్డుపై పడేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి హత్యగా నిర్ధారించారు. బుడ్డన్న నాయకు భార్య రమీల, ఆమె రెడ్డప్ప నాయక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని వారిద్దరు కలిసి పథకం ప్రకారం ఇతన్ని 18వ తేదీ రాత్రి హత్య చేసి అతని శవాన్ని తీసుకువచ్చి మోటార్ సైకిల్లో ఎవరో హిట్ అండ్ రన్గా వెహికల్ ఏదో గుద్ది చంపేసింది అని చెప్పేసి ఒక రోడ్డు పైన చిత్రీకరించి వేయడం జరిగింది. దానిపైన పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత మొత్తం నిజానిజాలని తెలుసుకుంటే వీరిద్దరే అక్రమ సంబంధం పెట్టుకుని రెడ్డప్ప నాయకు మరియు రమీల భర్త బుడ్డన్న నాయకును చంపేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వారిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది 1 గంటకు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో దారుణం జరిగింది. నారమాకుల తండాలో ప్రియుడి మోజులో పడిన వివాహిత ఏకంగా భర్తను చంపేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్. లక్ష్మీదుర్గ మదనపల్లి మండలము నారమాకుల తాండాలో దారుణమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రియుడి మోజులో పడినటువంటి భర్తను దారుణంగా హత్య చేసి రోడ్డు పైన పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే రమీల్ అనేటువంటి మహిళ అక్కడ ఉన్నటువంటి అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తితో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం, ఇది రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనకు స్థానికులు గుర్తించి ఇది ప్రమాదం కాదు అనేటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఫిర్యాదు చేసిన తర్వాత రంగంలోకి దిగి అసలైన రీతిలో ఈ కేసులో దర్యాప్తు చేయడంతో అసలు విషయము బయటపడింది. పీడి మధ్యలో పడినటువంటి రమీల్ అనేటువంటి మహిళ తన భర్త బుడ్డానాయక్ ను అతి దారుణంగా చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం అయితే ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పాలి. లక్ష్మీదుర్గ. ఓకే మనోహర్, థ్యాంక్ యూ.